ఓం శ్రీ సాయిరామ్. జాతి భేదములేక జనులకాశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటుతరులు తనువుపై మనకింత తమకంబు వలదంచు చలియండవానల సైచుగిరులు రేపు మాపటి కొరకు వాపోవలదంచు విహగముల్ సంతుష్టి విద్యగరపు జగము నిత్యము కాదు సంసారమది భ్రాంతి అని ప్రాణముల్ వీడి చనెడువారు నేను నాదనుభావము నిత్యమనుచు ప్రకృతి జనని తెలుపు బాష్పవృష్టి ప్రాణి సుజ్ఞానమార్జింప ప్రకృతి ఒకటే పాఠశాల సద్గురుడు శ్రీహరియుగాదే ప్రాణి సుజ్ఞానమార్జింప ప్రకృతి ఒకటే పాఠశాల సద్గురుడు శ్రీహరియుగాదే పాఠశాల సద్గురుడు శ్రీహరియుగాదే పాఠశాల సద్గురుడు శ్రీహరియుగాదే. జాతిమత కులభేదాలను ఏమాత్రం పాటించకుండా అందరికీ ఆశ్రయమిచ్చి చెట్లు తమ సర్వ సమత్వ భావాన్ని లోకానికి వెల్లడి చేస్తున్నాయి. శరీరం మీద మనకు ఎక్కువ వ్యామోహం ఉండకూడదని పర్వతాలు చలి ఎండ వాన్లను సహిస్తున్నాయి. పక్షులు ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు సంపాదించుకుని తిని సంతుష్టిగా జీవిస్తున్నాయే కానీ రేపటికని మాపటికని దాచుకోవడానికి ప్రయత్నించడం లేదు. సంతుష్టిగా జీవించే విద్యను లోకానికి నేర్పుతున్నాయి. ఈ జగత్తు అశాశ్వతమని, సంసారం భ్రాంతి అని ఆకాశం బోధిస్తున్నది. మరణ సమయంలో మృగాలు కూడా నేను నాది అన్న భావాలు అంటే అహంకార మమకారాలు ఏమాత్రమూ ఉండవు. ఈ విధంగా మానవులు సుజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రకృతియే పాఠశాల, హరియే సద్గురువు. జై సాయిరామ్.